ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళ్తే కూడేరు మండలం జయపురం నుంచి ఒక వ్యక్తి కాలు ఫ్రాక్చర్ అయ్యి సర్వజన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యాడు. డాక్టర్ కోసం ఎదురు చూశాడు. చివరికి డ్యూటీ డాక్టర్ రావడంతో వారు ఓపీ స్లిప్ ఇవ్వగా డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా వారిపై విరుచుకుపడి వారి యొక్క ఓపీ పేపర్ను విసిరేసి ఓపీ క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి మీడియా ప్రతినిధులు డ్యూటీ డాక్టర్ను ప్రశ్నించగా ఓపీలో ఒక పేపర్ లేదని ఆ పేపర్ తేలేదని నిర్లక్ష్యంగా మీడియాకు సమాధానం ఇచ్చారు. చెప్పండి. వీడియో ఇద్దా సార్, వీడియోనే అదే మీరు చెప్పండి. మీరు అక్కడ క్యాన్సిల్ అడ్మిషన్ క్యాన్సిల్ అంటున్నారు కదా, అక్కడ వాళ్ళు రెగ్యులర్ గా పని చేస్తున్నారని చెప్తున్నాము. మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? అడ్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తామంటున్నారు? లేకపోతే అంత సీరియస్ గా మాట్లాడితే ఎట్లా? మీరు పేషెంట్ దగ్గర మాట్లాడేది మీరు ఆడ చూస్తారండి, చూపిస్తారన్నాడు. ఎంత అవసరం పడుతున్నారు, ఆడు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. తాతగారు ఏం జరిగింది నీకు? ఇక్కడ మణి నా కొడుకు ఏదో మాట్లాడితే మణి వాణి గట్టిగా మాట్లాడుతున్నాడు. వాణి డాక్టర్ గారు మాట్లాడారు. డ్యూటీ డాక్టరా? ఏమైంది నీకు కాలు? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చినావు? జయపురం. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? డాక్టర్ ఏమన్నాడు మీకు? మెయిన్ డాక్టర్ ఏం మాట్లాడేది సార్, పద్ధతి నుంచి మాట్లాడాడు డాక్టర్. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది? డాక్టర్ మీ మీద అంత కోపంగా ఉన్నాడు. అబ్బో పేపర్లో పేపర్లు తీసుకొని చూస్తామంటే ఇంత పేపర్లు తీసినాడు ఆయన. దాని నుంచి అప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? నా భార్య ఉంది. నా భార్య ఉంది, నేను అంతే. ముగ్గురే నల్లగా ఉంటాను. మేము పొద్దున్న నుంచి వచ్చినాం సార్. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఇది స్ట్రెచర్ కోసము చాలాసేపు వెయిట్ చేసాం సార్. మేము 1 గంట వరకు వెయిట్ చేసాం. మాకు అంతవరకు కూడా మేమే స్ట్రెచర్లో మేమే దబ్బుకొని పోయినాం సార్. వాళ్ళు అసలు వాళ్ళు పంపిణీ పంపించలేదు సార్. అంతే సార్, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది అక్కడ అక్కడ ఏం లేదు సార్, ఇక్కడేను. ఇప్పుడు డాక్టర్కి మీ నాన్నకు ఏమైనా గొడవలు జరిగినాయా? ఇప్పుడు పేపర్లు పాడేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్. మా తమ్ముడికి జరిగింది సార్. విసిరేసినాడు సార్. ఎవరు? డాక్టర్. అవునా? ఎంతసేపు అయింది ఇసిరేసి? వెళ్ళిపో అనేసినాడు సార్. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి అన్నాను. అవునా? ఏ ఊరమ్మ మీది? జయపురం సార్. జయపురమా? ఏం పేరు మీ నాయన పేరు? మా నాయన పేరు లక్ష్మీనారాయణ సార్. ఏమైంది మీ నాయనకి? మా నాయన కాలు ఫ్రాక్చర్ అయింది. అవునా? ఇక్కడ